హాయ్ అండి అందరికీ. మేమైతే కార్తీక మాసంలోనూ దేవీపురం వెళ్దామని ప్లానింగ్ అయితే చేసుకున్నామండి. సండే బయలుదేరామండి. ఇంటి దగ్గర అన్నీ వండుకొని రెడీ చేసుకొని ప్యాక్ చేసుకొని బైక్ మీద అయితే బయలుదేరామండి మా ఫ్యామిలీ మొత్తం. ఇక్కడ నుండి అయితే అంతా బాగుంటుందండి. వ్యూ మొత్తం చూపిస్తున్నాము, చూడండి లాస్ట్ వరకు. కానీ చాలామంది వీడియో చూసేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ అండి, ఎందుకంటే ఆ సబ్స్క్రైబ్ చూసే మాకు మోటివేషన్ ఉంటుంది కదా, ఇంకా తీయాలి చేయాలి అనేసి ఉత్సాహం గట్రా ఉండాలి కదా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. చూడండి కొండలు, చెట్లు. మేమైతే మార్నింగ్ వచ్చాము, 9 o'clockకి ఇలా బయలుదేరామండి. చాలా బాగుంటుందండి, అలా చూస్తూనే ఉన్నామండి కంటిన్యూగా. మేము ప్రతి సంవత్సరము పిక్నిక్కి వెళ్తామండి. ఏంటి బోర్డు వచ్చింది, సబ్బవరం పెందుర్తి 17-25 కిలోమీటర్లు. అనకాపల్లి జిల్లా సబ్బవరం అండి. హైవే మీద వెళ్తున్నాము. చూడండి విజయనగరం రూటు. అదండి ఆ కొండలన్నీ బొజ్జన్న కొండ ఉంటుంది కదండి, వాటికి సంబంధించిందండి ఆ కొండ అంతాను. ఇంతకుముందు ఒకసారి తొలి సంవత్సరం వెళ్ళామండి. అది కూడా చాలా బాగుంటుంది, పిక్నిక్గా బాగుంటుంది. కాకపోతే లోపల ఎలా చేయరు అంతేని. చూడడానికి అయితే బాగుంటుందండి. చూడండి బోర్డు కూడా కనిపిస్తుంది, బొజ్జన్నకొండ ప్రాచీన బౌద్ధం. సండే కదండి, కొంచెం ట్రాఫిక్ గట్రా లేదు, బాగానే ఉంది. అదే మిగతా రోజులు అయితే బస్సులు గట్రా ఎక్కువ ఉంటాయి కదా. సో అలా వెళ్తున్నాం. చాలా బాగుంది రూట్ కూడా. ప్రతి సంవత్సరం పిక్నిక్ అయితే మేము ఇలాగే వెళ్తామండి. ఇంటికాడ వంటలు చేసుకొని బయలుదేరుతాం ఫ్యామిలీ మొత్తం. ఒక్కొక్కసారి ఎక్కడ ఏమైనా చూడాలన్నా డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్దాం అనుకుంటే అక్కడికే వెళ్తామండి. ఇంతకుముందు వైజాగ్ మొత్తం చూడండి. రేపాక సబ్బవరం అయితే ఎక్కడ 15 కిలోమీటర్లు ఇంకా ఉంది. అలా చూస్తూనే ఉండండి చివరి వరకును, చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుంది కదా వ్యూ మొత్తం. చూడండి కారు వెళ్తుంది, కారు కూడా బాగుంది. బండి మీద కూర్చోవడం వెళ్ళడం కొంచెం ఇబ్బందే, కానీ బండి మీద వెళ్తే మనకు సేఫ్టీ అని అంటే అన్నీ చూడడానికి గట్రా బాగుంటుంది. సబ్బవరం 12 కిలోమీటర్లు ఇక్కడ నుంచండి. కోడూరు రూట్ అయితే చాలా బాగుందండి. దగ్గరికి వచ్చేస్తున్నామండి దేవీపురం దగ్గరికి. మార్నింగ్ కాబట్టి కొంచెం ఎండ తగిలింది కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోయామండి, తొందరగానే వెళ్ళిపోయాము. చూసారా ఎంత పెద్ద చెట్లు, అవి ఎంత 2 ఉన్నాయి అక్కడ, బాగున్నాయి. దేవీపురం అయితే ఎంటర్ అయిపోయామండి. దగ్గరికి వచ్చేసాము, చూస్తానండి. అవండి బోర్డు దారి అని ఉంది దేవీపురంకి. అలాగే పెద్ద బోర్డు ఉంది, బ్యానర్స్. ఇదిగోండి ఇది దేవీపురం ఇంగ్లీష్లో రాసి పెయింటింగ్ గట్టా వేసారండి. జీడి తోటలు వెనక్కి ఉన్నాయి. మేమైతే దగ్గరనే ఒక 10-15 నిమిషాలు మాత్రం ఉండి ఫోటో తీసుకున్నామండి. ఆ తర్వాత పక్క నుంచి వెళ్తే అలాగా దేవీపురం లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ సేవ్ అయ్యిందండి బండి ఉండడం వల్ల బైకు. అదే బస్కి అయితే అక్కడ దిగి మళ్ళీ ఆటో వచ్చేటప్పుడు వెయిట్ చేయడం, టైం కూడా వేస్ట్ అవుతాయి, మనీ కూడా అవుతాయి కదండి. రూట్ అయితే బాగానే ఉందండి. అక్కడక్కడ చిన్న గతుకులు ఉన్నాయి కానీ పర్లేదండి, బాగానే ఉంది, వెళ్ళొచ్చు బండి మీద.
ఉండి సైడ్కి వచ్చామి. బైకుల మీద వచ్చిన బైకులు, కార్లు వచ్చి కారు ఉన్నాయి కదా, పక్కన పెట్టమంటున్నారు. అక్కడ ఉన్న ఒక అతను సైడ్కి పెట్టండి అనేసి అంటున్నారు. ఒక అతను వచ్చామి. మేమైతే ఆగామండి, పక్కన దిగాము. ఇదండి, ఇది ఎంట్రన్స్. ఫోటో ఒకటి తీసుకున్నామండి. పక్కన వచ్చాము. మొబైల్స్ ఇచ్చేయాలటండి. 20 రూపీస్ తీసుకొని వాళ్ళకి ఇచ్చిస్తే వాళ్ళు చూస్తారు మన చూడు. కానీ లోపల ఏమీ తీయడం అవ్వలేదండి. మేము అది ఒక్కటి మిస్ అయ్యాము. ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అన్నీ తీయచ్చు, లోపలికి వెళ్ళొచ్చు, అన్ని ఫోటోలు తీసుకుందాము అనుకున్నాము. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మొబైల్ నాట్ అలౌడ్ అనేసి తీసేసుకున్నారండి. 20 రూపాయలు కూడా తీసుకున్నారు ఫోన్కి. ఇంకా లోపలికి వెళ్ళి ఏవో అలాగా దర్శనం చేసుకొని చూసుకొని చూడాల్సినవన్నీ చూసుకొని, కానీ బాగా చూడాల్సినవి మాత్రం బాగున్నాయండి. టెంపుల్స్, గుళ్ళు, ఆ తర్వాత లింగాలు కూడా ఉన్నాయండి. లింగాలు వచ్చామే. అక్కడ ఒక అతనికి అడిగితే 1366 ఎన్నో అన్నారండి. తర్వాత కొండ స్టెప్స్ ఎక్కి కొండపైన ఇంకా లింగము, శివాలయం లింగము ఉన్నాయండి. అలాగే బాగున్నాయండి. శ్రీచక్రం కూడా చాలా బాగుంది. స్టెప్స్ లోపల అమ్మవారిని అలంకరణ చాలా చాలా బాగుంది. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత మేము తీసుకెళ్ళాం కదండి వంటలు చేసుకొని, అవి కూడా హాయిగా హ్యాపీగా తినేసి మళ్ళీ బండి మీద జర్నీ చేసి వచ్చే తావులో బొజ్జనకొండ ఉంది కదా, ఇంకా టైం ఉంది, అది కూడా ఒకసారి చూసి వచ్చేద్దాము అనేసి మా చిన్నాడు పేచి పెట్టాడండి. సర్లే ఇంకెందుకని అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యలో కొంచెం వాటర్ కనిపిస్తే అక్కడ చిన్న చేప పిల్లలు బాగా కనిపించాయండి. మా చిన్న అబ్బాయి నేను వచ్చాం పడదామనేసి చూసాం, ట్రై చేసాము, అయినా పడలేదు. మా పెద్ద అబ్బాయి మాత్రం ఆ చివరి చెట్టు దగ్గర నిలబడిపోయాడండి. మేమైతే అలా ఎంత పడాక చిరాకు వచ్చి మళ్ళీ డబ్బా పడేసి బయలుదేరిపోయాము. అప్పుడు అక్కడ నుంచి బయలుదేరామండి. బొజ్జనకొండ కూడా చూసారా, లోపలికి వెళ్ళాలి. అంటే ఏది మనకి ఎంట్రన్స్లో ఉండదు, అలాగ కొంచెం లోపలికి వెళ్ళాలి. అదే బైక్ కాబట్టి, బండి మీద కాబట్టి అలా లోపలికి వెళ్ళగలుగుతున్నాం. కానీ లేదంటే మనం అక్కడికి దిగలేము. ఇంకా దిగినా ఏదో మళ్ళీ వెహికల్స్, ఆటో ఏదో ఒకటి పట్టుకొని లోపలికి దిగండి. బొజ్జనకొండ అన్నీ కొండలండి పక్కన సైడు. ఇదేనండి బొజ్జనకొండ ఎంట్రన్స్. దీనికైతే టికెట్స్ ఉన్నాయేమో అని నేను అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు, ఫ్రీ అన్నారు అడిగితే. కాకపోతే మన ఆధార్ కార్డులు చెప్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఆల్రెడీ మేము తీసుకెళ్ళలేదు, కానీ మొబైల్లో ఫీడ్ చేసి ఉన్నాయి, చూపిస్తే సరిపోయింది మా లక్కు. తర్వాత వచ్చాము. ఇగోండి ఇక్కడికి వచ్చాము. వచ్చిందని మేము ఇంతకుముందు ఒకసారి చూసామండి. చూసి ఆల్రెడీ మేము దేవిపురం అన్నీ తిరగడం వల్ల కొంచెం అలిసిపోయాం కాబట్టి తర్వాత మా పెద్ద అబ్బాయి నేను ఇంక మేము రాలేము, మీరు వెళ్తే వెళ్ళరండి అనేసి మేము దగ్గర అయితే కూర్చుని పోయి మా పెద్ద అబ్బాయి నేను ఏదో ఫోటోలు చూసుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నామండి. మా పెద్ద అబ్బాయి వచ్చాము. అలా నిద్ర కలిసి మాత్రం పైకి స్టెప్స్ ఎక్కడానికి బౌద్ధుడి దగ్గరికి వెళ్ళారండి. బుద్ధుడు, గౌతమ బుద్ధుడి దగ్గరికి. మెడిటేషన్ గృహాలు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ కూడా బాగుంటుందండి. కాకపోతే ఇక్కడ నాట్ అలౌడ్ అండి ఫుడ్, ఏమైనా స్నాక్స్. ఎందుకంటే బాగానే పెట్టారండి. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకొచ్చే ఐటమ్స్ తినేసి పక్కన పడేస్తాం కదండి, అది చెత్తగా రెడీ అయ్యి పొల్యూషన్ గట్టి ఉంటుంది అనుకొని ఇంకా వాటికి అలౌడ్ అండి. ఇలాగైతే నీట్గా ఉంటుంది చూసారా, ఇంకేమి ఉండవు కదా తినే ప్యాకెట్స్ ఏంటి ఏవిను, అందుకే అలా పెట్టారు. ఇక్కడ ఓన్లీ చూడడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి గేమ్స్ ఏంటి ఏదైనా. మేమైతే 2-3 ఫోటోలు చూడండి. మా చిన్న అబ్బాయి వచ్చి ఫోటో తీసుకుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను ఎలాగిచ్చేసి. కానీ ఇక్కడ బాగుంటుందండి చూడండి, నేచర్ ఎంత బాగుందో, ఎంత పచ్చదనం, మొక్కలు ఎన్ని ఉన్నాయో. మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత ఉంటుంది అనుకోలేదండి. జనం బాగా వచ్చారండి. ఎంతైనా కార్తీక మాసం కదా, పిక్నిక్ లాగా ఉంటుంది, ఎంజాయ్ చేసినట్టు ఉంటుందండి 2 విధాలుగా. చాలా బాగుంది. మేమైతే ఇంకెళ్ళలేదని చెప్పాను కదా ముందు. మా చిన్న అబ్బాయి ఇంట్రెస్ట్ మీద ఇక్కడికి వచ్చాము. తన ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి చూడండి ఎంత ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడు పరిగెట్టి. స్టెప్స్ చూడండి, చాలామంది ఎంత ఇబ్బంది పడి ఎక్కుతున్నారు స్టెప్స్. ఏదైనా ఇబ్బందేనండి, చిన్నటి పెద్దటి మెట్లు ఎక్కడం అంటే ఎవరికైనా ఇబ్బందే. కాబట్టి ఇంకా పెద్దవాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. కానీ ఎక్కాలనుకుంటే అలాగనే ఎక్కచ్చని, నొప్పున్న దానికే ఉంది.
చూడండి ఆవిడ ఎంత ఇబ్బంది పడి ఎక్కుతున్నారు. అంటే అక్కడ చూడాలి అలాగని ఏముందని చెప్పి తాపత్రయం ఉంది కాబట్టి ఎక్కగలుగుతున్నారు. చూడండి మా చిన్న అబ్బాయి ఎంత ఇంట్రెస్ట్ కాబట్టి ఎక్కేస్తున్నాడు. అదే తనకి ఇంట్రెస్ట్ లేదని మనం ఎంత బతుకులన్నా ఇంకా రాడండి. చూసారా మా మెట్లు ఇటీ అవన్నీ చూస్తే ఏదో పాతలాగా అనిపిస్తున్నాయి. అదే మరి అందులోనే పేర్లోనే ఉంది ప్రాచీన అంటే ఎప్పుడువో. అంటే ఇంకా ప్రాచీనం అంటే దాని పెయింట్లు కానీ మళ్ళీ రీమోడలింగ్ మళ్ళీ కట్టడం కానీ చేయరు. ఇంకా ఎలాగున్నది అలాగే ఉంచుతారు. అంటే ప్రాచీనవి ఇలాగ ఉండేవి అని మనకు తెలియడానికి అలాగ ఉంచుతారు. చూసారా స్టెప్స్. కానీ ఇవి ఎక్కుతున్నారు కానీ బాగానే ఉంది. కానీ చిన్న చిన్న పిల్లలు మరీ ముసలోళ్ళు గట్ట ఎక్కడం డేంజర్ అండి. ఎందుకంటే హైటు తర్వాత చూసారా ఇటు సైడు అటు సైడు ఖాళీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కేటప్పుడు ఎవరైనా కొంచెం జాగ్రత్తగా ఎక్కితే ముందుగా మంచిదండి. పైనుంచి చూస్తే వ్యూ ఎంత బాగుందో చూడండి. మనం కింద చూసాకంట పై కొండ ఎక్కి చూపిస్తే ఇంకా బాగుంటుందండి. మా అబ్బాయి చిన్న కాలు పీకినట్టుగా ఉన్నాయి, కూర్చుండిపోయాడండి. అవండి చూడండి శిల్పి ఎంత బాగా చెక్కాడో విగ్రహాలని, బుద్ధుడు అని బాగున్నాయి కదండి. మీరు వీలున్నంత వరకు చూడండి, వెళ్ళండి, ప్రయత్నించండి, బాగుంటుంది. ఏదైనా ఒకసారైనా చూడాలి కదా మన మెమోరీస్కి. ఇంకా చూసారా అక్కడ ఉండి మళ్ళీ పై స్టెప్స్ ఎక్కి మళ్ళీ పైకి ఒకటి ఉందండి, ఇంకొక ఫ్లోరు. అక్కడికక్కడే గృహలా ఉంది, భయంగానే ఉంటుంది చీకటికి. తర్వాత పర్వాలేదు అందరూ ఉంటారు కాబట్టి తోడున్నట్టు ఉంటుంది, చూడొచ్చు, లోపల కూడా వెళ్ళచ్చు. ఫోన్ లైట్లు కొంతమంది అయితే ఫోన్ లైట్లు కూడా వేసుకున్నారు. అంటే చీకటి కదా ఏమున్నాయి తెలియదు కాబట్టి కనబడడానికి, దారి కూడా కనబడడానికి. చూడండి ఇక్కడ ఏదో గోపురం లాగా ఉందండి, లింగం టైపు, అది పెద్దది. కానీ ఇక్కడ కూడా పిక్నిక్ చాలామంది వచ్చారండి. కాకపోతే ఇది బయట వండుకున్న తెచ్చుకొని అంటే బయటే కూర్చొని తినేసి అవి ఒక పక్కన పెట్టేసి లోపలికి వచ్చి ఇలా చూసేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. మేము మాత్రం దేవిపురం వెళ్ళాలనుకుని నిర్ణయించుకున్నాం కాబట్టి మేము అక్కడికి వెళ్ళి అక్కడ తినేసి దారిలో కనిపిస్తే ఇలా వచ్చి ఇలా చూసి వెళ్తున్నామండి. ఇది హైయెస్ట్ కొండ ఇక్కడ అండి. అసలు ఇక్కడ చూడండి పిల్లల్ని ఎంత జాగ్రత్త పట్టుకున్నారు. అంటే ఏమన్నా బ్యాలెన్స్ పిల్లలు సరిగా ఉండరు కదా, మనం అంటే పడిపోతాయేమో అని గట్టి పట్టుకోవడం చూసుకోండి.